గీత గారు, మేడం ఇంకా రాలేదా? ఇంకా రాలేదు రాహుల్ గారు, వెయిట్ చేయండి. సరే అండి. గీత గారు, గీత గారు ఒక్క నిమిషం. నాకు తెలుసు సార్, మేడం గారు ఇంకా రాలేదా అని అడగబోతున్నారు, అంతే కదా? అవునండి, మేడం రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఆన్ ద వే ఉన్నారు. ఎనీ టైమ్ షీ విల్ కమ్. అయినా కలవడానికి ఎందుకంత ఆరాట పడుతున్నారు? మీరు ఆమె పర్సనల్ అసిస్టెంట్. ఈ రోజు నుంచి ఆమెని అంటి పెట్టుకునే ఉంటారు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తారు. ఆమె అడిగిన పనులన్నీ చేస్తారు. ఆల్మోస్ట్ ఆవిడతోనే స్పెండ్ చేయబోతున్నారు. అప్పుడు మీరు కావాల్సినన్ని థ్యాంక్స్ లో మీరు చెప్పుకోవచ్చు. అలాగే గీత గారు. మేడం ఒక్క నిమిషం. ఏంటి? పోనీ మేడం వచ్చేలోపు నాకేదైనా పని చెప్పొచ్చు కదా, బోరింగ్ గా ఉంది. మీరు మేడం గారి పర్సనల్ అసిస్టెంట్. ఇకపై మేడం గారు చెప్పే పనులే మీరు చేయాలి. మీరేం చేయాలన్నా మేడమే మీకు అసైన్ చేస్తారు. బోర్ కొడుతుందని ఇప్పుడు అంటున్నారు, కానీ మేడంతో మీరు వర్క్ చేయడం మొదలు పెట్టాక అసలు మీకు ఖాళీ కూడా ఉండదు. మీరే చూస్తారుగా. మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే. ఐరేంద్రే, అభి మళ్ళీ జాబ్కి వెళ్తున్నట్టుంది. తను రోజు తన జాబ్కి లేటుగా వెళ్లేలా చెయ్యాలి అనుకున్నాం కదా. మరింకా లేట్ ఎందుకు? ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేద్దాం పద.